మళ్ళీ నా కొడుకుని నిరూపించుకోమని సాక్ష్యాలని ఏ విధమైన ఇబ్బంది పెట్టకూడదు. ఏమండి, చెప్పండి వీళ్ళందరికీ. అలాగే భారతాంబా, నువ్వు ఆవేశపడకు. వీళ్ళు కూడా ఇదే ఐడియాతో వస్తున్నారా? ఇప్పుడు ఏం జరగబోతుందో ఏంటో. ఇప్పుడు వీళ్ళు వచ్చి పుట్టుమచ్చ లేదు అనే విషయం చూస్తే ఆస్తి మొత్తం పోతుంది. సన్యాసుల్లో కలిసిపోవాల్సింది. నో, నో, అలా జరగదు, జరగనివ్వను. తలుపు తీ మనోరమా. మనోరమా, తలుపు తీ. రండి రండి రండి, అందరూ రండి. అన్నయ్య రా, రండి. చూస్తే మీకంతా అర్థమైపోతుంది. రండి, అందరూ రండి. అమ్మ పెద్దమ్మ తల్లి, వీళ్ళందరికీ ఆయన మా ఆయనని, నా విక్రమాన్ని తెలిసేలా చెయ్యి. ఆయనే ఇంటివాడి కాదని నిరూపించు. అప్పుడు నేను సంతోషంగా ఆయన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఒక్కసారి చూస్తే అంతా అర్థమైపోతుంది. అమ్మా, ఏంటి ఏం చేస్తున్నారు? ఏంటిదంతా? ఏం లేదమ్మా, ఇతను సూర్యనో కాదో తెలుసుకుంటే మంచిది కదా, అందుకే ఒక చిన్న పరీక్ష. మావయ్య, అత్తయ్య, మీరు కూడా వచ్చారేంటి? మీకు కూడా అనుమానంగా ఉందా? ఇలాంటి పనులు చేస్తే ఆయన చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఆయనకిది మంచిది కాదు. ఏం కాదు మనోరమా, మీ ఆయన సూర్యప్రతాప్ వర్మకి వీపు కింద భాగంలో పుట్టుమచ్చుంది కదా, అది ఇప్పుడు ఉందో లేదో ఒకసారి చూసేసామనుకో, ఇంక నిశ్చింతగా ఉండొచ్చు. నిద్ర చెడిపోకుండా చూస్తాం. అప్పుడిక ఏ ఇబ్బంది ఉండదు కదమ్మా. అమ్మా, ఎవరు చెప్పారు ఇబ్బంది ఉండదని? ఆయన హెల్త్ గురించి మీకేం పట్టదా? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? సిస్టర్, మచ్చ చూసినంత మాత్రాన ఆయన హెల్త్కి వచ్చిన ప్రాబ్లం ఏం లేదులే. చూడనివ్వు. ఏంటి టెన్షన్ పడుతుంది? అంటే తను సూర్య కాదని మనోరమకి తెలిసిపోయిందా? భూషణ్ గారు, మీరైనా చెప్పండి వీళ్ళకి. అవును, మనోరమ చెప్పేది కూడా మనం వినాలి. ఎందుకంటే తను ఆయన భార్య కాబట్టి, ఆవిడ పర్మిషన్తోనే మనం ఈ పని చేయాలి కాబట్టి. ఏవయ్యా భూషణ్, బయట ఒక రకంగా మాట్లాడి ఇక్కడ మనోరమ అడగగానే నీ అభిప్రాయం మారిపోతుందా? ఆవిడెంతంటే అంతేనా? ఈవిడేంటి చూస్తుంటే ఆవేశంలో ఏదేదో మాట్లాడేసేలా ఉంది. మనోరమ, ఇంత దాకా వచ్చాక ఇంకాకూడదమ్మా, ఒకసారి చూపించు. అమ్మా, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? అత్తమ్మ, మావయ్య, మీరేం మాట్లాడరేంటి? వద్దని చెప్పండి. అబ్బో, మొగుడి మీద చాలా ప్రేమ ఉందే నా సిస్టర్కి. అమ్మా, నువ్వు తీసి చూడు. అమ్మా, నువ్వు ఆగు మనోరమ, ఒకసారి చూడండి. చెప్పాను కదా, మీరెవరూ వినకుండా ఇదంతా చేశారు. ఇదేంటి, సూర్యప్రతాప్ వర్మ చచ్చిపోయాడు కదా, మళ్ళీ ఎలా తిరిగొచ్చాడు? వింతగా ఉందే. నా చేత్తో చంపేశాను కదా. ఇదేంటి, ఆయనకి ఇలాంటి మచ్చలేమీ లేవు కదా? నేను ఆయన్ని గుర్తుపట్టలేకపోయానా? ఎంత పెద్ద పొరపాటు చేశాను. పెద్దమ్మ తల్లి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది ఇది చూపించడానికేనా? వేరే వాళ్ళ భర్తని నా భర్త అనుకొని ఎంత పెద్ద పొరపాటు చేశాను. చూశారు కదా, అందరూ చూశారు కదా, ఆ పుట్టుమచ్చ చూశారు కదా. ఇప్పుడేమంటారు? నా కొడుకు కాదు అన్నారు కదా, ఇప్పుడింకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అత్తమ్మా, ఇంకా వదిలే. బావగారు పెద్దగా మాట్లాడితే లేస్తారు. అది కాదమ్మా,
వీళ్ళు నా కొడుకు గురించి చాలా చాలా మాట్లాడారు కదా. నువ్వు కన్ఫర్మ్ గా తెలుసుకోకుండా ఎందుకు తొందరపడ్డావమ్మా? దా వచ్చే, ఇక్కడుంటే అందరూ నిన్నే అనుకుంటారు. పద. ఫణీంద్ర, 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 ఆగరా. ఇప్పుడే వెళ్తే నేను కూడా వాళ్ళ బ్యాచ్ అనుకుంటారు. ఇప్పుడు అందరికీ అర్థమైందా తల్లి హృదయం అబద్ధం చెప్పదని? భారతాంబా, నువ్వు ఎక్కువగా ఎగ్జైట్ అవ్వకు. ఆ అబ్బాయి లగిస్తాడు. ఏమండి, ఈ ఆనంద సమయంలో అందరినీ పిలిచి భోజనాలు పెడదాం. ఈ సంతోషాన్ని అందరితో పంచుకుందామండి. తప్పకుండా చేద్దాం భారతాంబా. వీరయ్య, అయ్యా, ఈ శుభ సందర్భంలో అందరికీ భోజనాలు ఏర్పాటు చేయి. అందరినీ పిలువు. అలాగే అయ్యా, ఆ. ఇప్పుడే పిలుస్తాను. పౌర్ణమి, ఏంటి పౌర్ణమి ఏడుస్తున్నావు? ఓ, సూర్యప్రతాప వర్మ గారు తిరిగి వచ్చారన్న ఆనందంలో నీ కన్నీళ్ళు వస్తున్నాయా? అవునన్నా, ఆయన ఇప్పుడు మీ ఇంటి మనిషి కదా, అందుకే ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి. తప్పిపోయిన నా భర్త కూడా కనిపిస్తే ఇంకా సంతోషంగా ఉంటాను. మనోరమ, ఈ రోజు నువ్వు మళ్ళీ నిరూపించుకున్నావమ్మా. ఒక మంచి భార్యగా ప్రవర్తించావు. నీ భర్త పట్ల నీకున్న తపనని చూస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. నువ్వెప్పుడూ ఇలాగే నీ భర్త పట్ల ప్రేమగా ఉండాలమ్మా. అలాగే కాస్త గట్టిగా కూడా ఉండాలి. లేదంటే మన శత్రువులు మన మీద నాట్యం చేస్తారు. భారతాంబా, వెళ్దాం పద. ఈ ఆస్తిని అనుభవించడం కోసం నా శక్తియుక్తులు అన్నీ వాడతాను. ఈ ఐశ్వర్యం దూరం కాకుండా ఉండడం కోసం నా తెలివితేటలన్నీ వాడతాను. ఈ పిచ్చి జనాలు ఎలాగో ఉంటారుగా నమ్మడానికి. వద్దు, నాకొద్దు, వద్దు. ఏంటలా పారిపోతున్నావు? నీకు ఒంట్లో బాలేదు కదా, డాక్టర్ గారు ఈ ఇంజెక్షన్ ఇమ్మన్నారు. అరే చెప్పేది వినండి, ఇంజెక్షన్ తీసుకోకపోతే మీకెప్పటికీ బాగవదు. స్లోగా నొప్పి లేకుండా చేస్తాను. ఏయ్, అరే చెప్తున్నాను కదా, ఏం కాదు, ఏం కాదన్నానా? అరే రిలాక్స్. నేను చెప్తున్నాను కదా,
ఏమీ కాదు. వద్దు. చెప్తున్నాను కదా, నా మాట వినమ్మా. ఏం కాదు. వద్దు, నాకు భయం వేస్తుంది. వద్దు. నేను చెప్తున్నాను కదా, ఏమీ కాదు. మీకు అంతా నయమైపోతుంది. వద్దు, నాకు భయం వేస్తుంది. వద్దు 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 వద్దు. जो अच्युतानंद जो जो मुकुंद लाली परमानंद राम गोविंद जो 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 अच्युतानंद जो जो मुकुंद పోతున్నప్పుడు నీకు ఈ మచ్చ నేనే గీశాను. అయ్యో పరపురుష, ఇంత పెద్ద ఇంటి కోడల్ని ఎలా నీతో ఇక్కడే రూమ్లో కలిసుండాలి? ఈ మనోరమది అతి మెత్తనైన మనసు. తన స్వార్థం కోసం, తన సుఖం కోసం ఏమైనా చేస్తుంది. నీకోసం ఎక్కడన్నా వెతకాలి. ఇంట్లో వాళ్ళకి, అత్తయ్య గారికి ఏమని చెప్పాలి? నా భర్తని నా చేతులారా పోగొట్టుకున్నానని చెప్పాలా? అంతే కదా మరి. నా మొక్క కోసమే కదా మీరు ఇండియా వచ్చింది. మీ స్వచ్ఛమైన ప్రేమని చూసిన నన్ను ఒంటరిగా ఎలా బ్రతకమంటారు? నన్ను ఒంటరి దాన్ని చేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? నా బంగారు తండ్రి ఎంత బాగున్నాడో. కొత్త డ్రెస్ మనోరమా. ఎలా ఉన్నాడు మా అబ్బాయి? మీ అబ్బాయికి ఏమత్తమ్మా? మీ అబ్బాయి అసలు ఎప్పుడన్నా బాగోలేకుండా ఉన్నారా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం మాట్లాడతావే? మనసులో ఉన్నది అస్సలు బయటికి తెలియకుండా మాట్లాడడంలో నీకు నువ్వే సాటి. మరి అందరూ ఊరికి బుక్లో పడిపోతారా? ఎవరు ఎవరు ఎవరు? ఏమైంది నాన్న? ఏమో ఏమో. నానా సూర్య, నానా సూర్య, సూర్య, నానా సూర్య, సూర్య.
ఏమైందండి? మీ అమ్మగారికి ఏమైనా చెప్పాలా? ఎందుకు అలా చూస్తున్నారు? సూర్య ఏమైంది? ఏమైంది సూర్య? నేను మీ ఇంటి మనిషిని అంటున్నారు, కానీ నాకెందుకో అలా అనిపించట్లేదు. నాకు వేరేలా అనిపిస్తుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. నువ్వు సూర్య కాదని నాకు మాత్రమే తెలుసు. ఏమైంది సూర్య? ఏమైంది? మరి నాకేంటి? నాకెందుకు ఎవరెవరో కనిపిస్తున్నారు? ఏమండి, మేమందరం మీ వాళ్ళమే. ఇటు చూడండి, నేను మీ భార్యను. భగవంతుడా, నా మనసు నన్ను ఇక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చింది? ఎవరినో నా భర్త అని ఎలా అనుకున్నాను? ఎందుకు నా మనసుకు అలా అనిపించింది? పౌర్ణమి, ఒక్కరిదానివే ఏం ఆలోచిస్తున్నావు ఇక్కడి నుంచి అని? ఇంక నేను వెళ్ళిపోతాను. అదేంటి పౌర్ణమి, ఇక్కడ ఏం కష్టం వచ్చిందని ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు? ఎవరి కోసమైతే నేను ఇంట్లో అడుగు పెట్టాను, తనిక్కడ లేడని తెలిసిపోయింది. ఇంకా ఎందుకు నేను ఇక్కడ? ఇంక నేను వెళ్ళి మా ఆయన్ని వెతుక్కోవాలి. నేను ఈరోజే వెళ్ళిపోతాను. ఈరోజు ఎలా వెళ్తావు? ఎంతో మంది అతిథులు భోజనానికి వస్తున్నారు, కానీ నువ్వేమో వంట చేయకుండా పారిపోతానంటున్నావు. నేను నిన్ను ఇంట్లో పెట్టడం కోసం అబద్ధం ఆడాను. నీది మా ఊరని చెప్పి చెల్లి వరుస అవుతావని చెప్పాను, కానీ ఇప్పుడు నువ్వేమో ఈ అన్నయ్యకి బాగా అవసరమైన సమయంలో వెళ్ళిపోతానంటున్నావు. లేదు, అసలు వెళ్ళడానికి వీల్లేదు. ఈరోజు వచ్చే వాళ్ళందరికీ నువ్వు వంట చేసి పెట్టాల్సిందే. చూడు పౌర్ణమి, ఈరోజు అమ్మవారికి నైవేద్యం కూడా పెడుతున్నారు. ఇలాంటి సమయంలో నువ్వు ఇల్లు విడిచి వెళ్ళటం మంచిది కాదు. నీ మనసులో ఉన్నది జరగాలంటే నువ్వు ఈరోజు ఇక్కడ ఉండాల్సిందే. నేను అలా అనలేదన్నా. సరే సరే, బాబుగారి గది శుభ్రం చేద్దు గాని పద. ఆ గదిలోకి నేను రానన్నా. ఇదిగో పౌర్ణమి, పని అంటే పనే. ఆ పని చేయను ఈ పని చేయను అని అనకూడదు. పద బాబుగారి గదికి రా. అయ్యో అన్నా, బాగా శుభ్రం చేయాలి. ఏం చేస్తావో నాకు తెలీదు. ఎందుకు నాకే నన్ను చూస్తే ఇలా అనిపిస్తుంది? వీరయ్య, అమ్మగారు, నేను రమ్మంది పని మనిషిని, వంట మనిషిని కాదు. ఈ అమ్మాయిని తీసుకొచ్చా, తీసుకెళ్ళు. అలాగే అమ్మా. రా పౌర్ణమి. సూర్య, వెళ్దాం పదా. భారతాంబా, ఈయన డాక్టర్ చలపతి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మన ఇంటికి అతిథిగా వచ్చారు. ఎలాగో వచ్చారు కదా అని ఒకసారి అబ్బాయిని చూపిద్దామని తీసుకొచ్చాను. మా అబ్బాయి. కూర్చోండి బ్రదర్. నేనెందుకు తన వంక చూస్తున్నాను? ఆయన నా విక్రమ్ కాదు కదా, అలా చూడకూడదు. కానీ నా మనసుకి ఎందుకో ఆయన విక్రమే అనిపిస్తోంది.
ఏం సూర్య, ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉంది డాక్టర్. చూసారా, స్లోగా అంతా మంచిగా అవుతుంది. ఏ టెన్షనో అవసరం లేదు. కొంచెం మార్నింగ్ ఎక్సర్సైజ్ అవసరం. అలా బయటికెళ్ళి నడవండి, మనసుకి ప్రెషర్ తగ్గుతుంది. వీరయ్య సార్, ఈయన్ని కిందకి తీసుకెళ్ళు. అలాగే సార్. కాస్త మనుషుల్లోకి వెళ్తే త్వరగా కోలుకుంటాడు. వెళ్ళండి సార్. రండి బాబు. ఒక్క నిమిషం ఉండడమ్మా.